నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడే విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా మేము అంటే చెప్పకనే చెప్తున్నారు. మేము ఓడిపోతాం అని చెప్పేసి. అంటే కొన్ని చోట్ల దాడులు కూడా చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర. ఇందాకనే ఒక వార్త కూడా వచ్చింది. తిరుపతిలో పద్మావతి మహిళా కాలేజ్‌లో టీడీపీ వ్యక్తి మీద దాడి చేశారు. ఈవెన్ రోజా కూడా అంటున్నారు. మేము నన్ను కావాలనే ఓడించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా సొంత పార్టీ వాళ్ళే చేస్తున్నారు. సైకిల్ గుర్తుకు ఓటేయండి అనేసి నిన్న మాట్లాడారు. ఈవెన్ అనిల్ యాదవ్ మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే రాజకీయంలో ఏం చెప్తారంటేనమ్మా, చివరి కార్డు ఓపెన్ చేసే వరకు కూడా గెలుపోటములు ఎవరనేది చెప్పలేము. మీరు నిజంగా ఒకవేళ ఓడిపోతున్నామని తెలిసినా కూడా రేపు జూన్ 4వ తారీఖు వరకు మీరు ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే మీకోసం అనేక రకాల త్యాగాలు చేసి ఆస్తులు పోగొట్టుకొని గొడవల్లో తన్నులు తిని కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్నారు. వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతినేటప్పుడు మీరు ఎలక్షన్ అయిన మరుసటి రోజే మాట్లాడటం మొదలు పెడితే ఎలాగా? జనరల్గా ఏంటంటే పోటీ చేసే వ్యక్తికి ఆ ఎన్నికలు జరిగినటువంటి పద్ధతి చూడగానే అర్థం అవుతుంది, గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అనేటువంటిది. అది వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఏంటంటే గుంబనంగా రిజల్ట్స్ వచ్చే వరకు బయటపడకుండా ఉండటం అనేటువంటిది మెచ్యూరిటీ కలిగినటువంటి రాజకీయ నాయకులు చేయవలసినటువంటి పరిస్థితి. మీకు తెలిసినప్పుడు మీరు కామ్గా ఉండండి, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం ఎందుకు? ఒకటి. రెండవది ఏంటంటే జనరల్ సైకాలజీ మనం తీసుకుంటే, మీరు ఈ దాడులు చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మీకు ఎక్కడో నమ్మకం తగ్గింది అని అర్థం. మీరు గెలుస్తున్నారు అనేటువంటి ధీమా ఉన్నప్పుడు ఎవరేమనుకున్నా మీరు ఎవరి మీద ఇది చేయాల్సిన పని లేదు, ఒక 20 రోజులు అయితే తెలిసిపోతుంది కదా అనుకుంటారు సామాన్యంగా. అలా కాకుండా అసహనంతో మీరు దాడులు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే చెప్పకనే మీరు చెప్పేస్తున్నారు మేము ఓడిపోతున్నామని. నిన్న తెనాల్లో చూసాం, ఒక ఎలక్షన్ జరుగుతున్నటువంటి రోజున ఓటర్ని ఏమంటారు వీళ్ళు? ఎలక్షన్ అయ్యే వరకు దేవుడు నువ్వే అంటారు, అయిన తర్వాత చెత్తబుట్టలో బారేస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఓటేయటానికి నుంచున్నటువంటి ఓటర్ను పట్టుకొని నువ్వు కొట్టావు అంటే ఏంటంటే నీకు అప్పటికే అర్థమైపోయింది నువ్వు ఓడిపోతున్నావు అని, నీ ఫ్రస్ట్రేషన్లో. సరే నువ్వు కొట్టావు, అతను ఒక దెబ్బ వేసాడు, అయిపోయిందంటే నీ అనుచరులు ఎలా బాధేశారు అతన్ని? అది మధ్యాహ్నం జరిగింది. సాయంత్రం వరకు ఓటేసే ఓటర్ మీద దాని ప్రభావం ఉండదా? మనం ఎన్నుకునేది రాజకీయ నాయకుడినా, ఎమ్మెల్యేనా, లేకపోతే గుండానా అనుకోరా వాళ్ళు? సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా మర్చిపోయి, తర్వాత మీరు అన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఆయన్ని చూస్తే పాపం అసలు నెల్లూరు నుంచి తీసుకొచ్చి నువ్వు నర్సరావుపేటలో పోటీ చేయన్నప్పటి నుంచే ఆయన పరిస్థితి సంతలో తప్పిపోయిన పిల్లోళ్ళలాగా ఉంది. ఎందుకంటే నెల్లూరులో ఆయనకి పట్టు ఉంది. అలాంటి ప్లేస్ నుంచి పల్నాడు తీసుకొచ్చి అందులో ఫ్యాక్షన్ ఏరియా అయినటువంటి మీరు నర్సరావుపేట నియోజకవర్గంలో అతను పెడితే పాపం ఏ మీటింగ్లో మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా బిత్తర చూపులే చూస్తున్నాడు. మామూలుగా అక్కడైతే అసలు నోరేసుకొని పడిపోయి చాలా గట్టిగా గంభీరంగా మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ని నిన్న చూస్తే ఎవరు చూసినా చెప్పేయచ్చు ఓడిపోతున్నాడు అనేటువంటి. అలాగే అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన పేర్లన్నీ కూడా అద్భుతమైనటువంటి వాగ్దాటితోటి ప్రతిపక్షాలని చీల్చి చెండాడేటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి జనాభా. రోజా గారు నిన్న ఆల్మోస్ట్ ఆవిడ కళ్ళమటి నీళ్లు గారుతూ ఉంది. తన వాళ్లే తనని మోసం చేశారు అనేటువంటిది. అలాగే అంబటి రాంబాబు గారు. అయితే ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇవాళ మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పరిస్థితి మనకు ఎందుకు వస్తుంది అనేటువంటిది వాళ్ళు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. ఈ వీళ్ళనే కాదు, అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని అంటున్నాం. రేపొద్దున తెలుగుదేశం వాళ్ళు ఆ ప్లేస్లోనే వాళ్ళని కూడా అదే అడగాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అణుకువతో ఉండాలి. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరందరూ ఎవరు? యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి సేవ చేయడానికి నియమింపబడినటువంటి సేవకులు మీరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఎవరైనా సరే మా తరపున ఈ డబ్బులు మీరు మేనేజ్ చేసి మాకేం కావాలో మీరు సంక్షేమం చూడండి అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి ఒక పనివాడు. వాళ్ళు ఎంత వినయంగా విధేయతతోటి మన పట్ల వాళ్ళు ప్రవర్తించాలి.
అలా కాకుండా అధికారంలోకి రాగానే వీళ్ళేదో రాజా మహారాజాలు అయినట్టు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయినట్టు, మనం తీసుకునేవాళ్ళు అయినట్టు, వీళ్ళేదో మనకి వాళ్ళ సొంత సొమ్ములతోటి ఇస్తున్నట్టుగా వాళ్ళు చేయటం, అధికార దర్పాన్ని ప్రదర్శించటం, మాట్లాడేటప్పుడు మంచి చెడు వెనక ముందు చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏది పెడితే అది మాట్లాడటం, సంస్కారం అనేటువంటిది ఎక్కడన్నా ఉందా అనేటువంటిది మనకు అనుమానం వస్తుంది కొంతమంది మాట్లాడే మాటలు. ఇదే రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు మనకు గుర్తుంది. ఏమని? మీరు అతనికి రాజకీయ ప్రత్యర్థి అయి ఉండొచ్చు, కానీ వయసులో నీ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఒక వెధవ అరెస్ట్ అయితే ఇంకొక వెధవ వెళ్ళి వాడికి మద్దతు ఇస్తున్నారని మాట్లాడిన మాట, ఇది మాట్లాడటానికి ఆన్ కెమెరా నాకే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సంస్కారం కలిగిన వాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు మాట్లాడకూడని మాట. ఇవే మాటలు నువ్వు వాళ్ళని మాట్లాడినప్పుడు నీ క్యాడర్ మీద, నీ అనుచరుల మీద, నీ దగ్గరికి వచ్చే వాళ్ళ మీద మాట్లాడావు కాబట్టి వాళ్ళందరూ నిన్ను పల్లకి మోసి నిన్ను ఎవరైతే ఎమ్మెల్యేని చేశారో వాళ్ళందరూ ఇవాళ పల్లకి దించేసి వేరే పార్టీకి వెళ్ళారు. దీంట్లో తప్పు వాళ్ళదా నీదా? అదే వాళ్ళని హక్కును చేర్చుకొని జాగ్రత్తగా చూసుకుంటే ఇవాళ రోజు నీ పరిస్థితి లేదు కదా. ఇప్పుడున్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో రాజకీయంతో సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నానమ్మా. ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే అనేటువంటి ఆయన ఎలా ఉండాలి అంటే, పాలకొల్లు ఎమ్మెల్యే ఉన్నాడు నిమ్మల రామానాయుడు అని మీకు తెలుసు, మనం చూస్తుంటాం. అనునిత్యం ప్రజలతో వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అవసరమైతే సైకిల్ మీద వెళ్తాడు, అవసరమైతే నడిచి వెళ్తాడు, వరదల్లో ఉంటే మొల్లోతు నీళ్ళల్లో వాళ్ళకి సరుకులు తీసుకొని వెళ్తాడు. అది కదా మీరు చేయాల్సిన పని. అది కాకుండా మనం ఎన్ని కార్లు కొనుక్కున్నాం, బెంచ్ కారు కొనుక్కుంటే దాంతో ఫోజులు ఇచ్చి జనానికి ఇది చేయటాలు, ఇవి చేసినప్పుడు ఏంటంటే సహజంగానే నీ మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ వస్తుంది. పోనీ నోటితోటన్నా మంచిగా ఉన్నారా? ఎవరిని పడితే ఏం మాట్లాడితే, ఎవరిని పడితే ఏది చేసినప్పుడు ఏంటంటే నీ సొంత మనుషులు. వీళ్ళు రాజకీయ నాయకులు మర్చిపోతుంది ఏంటంటే ముఖ్యంగా 40%, 50% ఒక పార్టీకి ఉన్నారు, ఇంకొక పార్టీకి ఒక 40% ఉన్నారు, ఇంకొక 10% మంది న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, 8% నుంచి 10%. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికి మంచిగా, ఎవరి ప్రవర్తన బాగుంటే, ఎవరు మంచి చేస్తారనిపించినప్పుడు ఎలక్షన్ రోజు మాత్రమే నిర్ణయం తీసుకొని వాళ్ళు ఓటేస్తూ ఉంటారు. మీ ప్రవర్తన ద్వారా వీళ్ళందరికీ మీ మీద అసహ్యం కలుగుతారు. అది గమనించట్లేదు వీళ్ళు. నిన్న మరి ఇదే కొడాలి నాని గారు మామూలుగా అయితే ఉదయం నుంచి ఆయన బూతు తిరిగి విపరీతంగా ఆర్గనైజ్ చేసే మనిషి సాయంత్రం 5:30 వరకు బయటకే కనిపించలేదు. కేవలం 5:30 మాత్రం ఆయన ఫ్యామిలీతో వచ్చి ఓటేసి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? నీ ప్రవర్తనే నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి నీ మీద నమ్మకం పోయేటట్టుగా చేస్తావు. కాబట్టి ఏంటంటే ఈ మాట్లాడిన 4-5 బయటకు వచ్చి మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ కామ్గా ఉన్నారు. ఏంటంటే గెలవకపోవటం అనేటువంటిది ప్రజలు ఆల్రెడీ ఓట్లు వేసేసారు, బాక్సుల్లో ఉన్నాయి. జూన్ 4 తెలిసినప్పుడు బయటపడుతుంది. అప్పటి వరకైనా గుంభనంగా ఉండుంటే కనీసం ఆ కార్యకర్తల్లోన్నా కాస్త గెలుస్తామేమోననేటువంటి హోప్ ఉంటుంది. కానీ వీళ్ళు ముందే ఓపెన్ చేసేసి మనం ఓడిపోతున్నామని చెప్పకనే చెప్పినప్పుడు ఏంటంటే ఆ కార్యకర్తల మనోస్థైర్యం కూడా ఇంకా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది.